నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు ఇంటర్ వచ్చి ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే హాట్ సమ్మర్లో కూల్ మ్యాంగో మిల్క్ షేక్. ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకునే ముందు మీ నా ఛానల్ని చూడండి. ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ కోసం అయితే ఫస్ట్ అయితే మనం మ్యాంగోస్ తీసుకోవాలండి. నేను 2 మ్యాంగోస్తో మాత్రమే చేస్తున్నాను. మ్యాంగోస్ని బాగా క్లీన్ చేసి నెక్స్ట్ పైన ఉన్న లేయర్ అనేది తీసేయాలి. సో వాటిని ఏంటంటే చిన్న పీసెస్లో కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా ఏంటంటే షుగర్ అనేది యాడ్ చేయాలి. అలాగే మిల్క్ అండి, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, అలాగే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇవి బాగా స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్, అందుకని నేను 2 స్పూన్సే యాడ్ చేశాను. అలాగే ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ తీసుకుని నెక్స్ట్ మనం బాగా బ్లెండ్ చేసేయాలండి. ఈ జ్యూస్ ఏంటంటే చాలా థిక్గా ఉంటుందండి. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ ఐస్ వాటర్ అనేది యూస్ చేశాను. అలాగే ఈ గ్లాసెస్ని డెకరేట్ చేయడానికి నేను ఈ చాక్లెట్ సిరప్ అనేది తీసుకున్నానండి. అంటే కొంచెం పిల్లలకి డెకరేటివ్ అనేది బాగా కనిపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కదా అనేసి ఈ చాక్లెట్ సిరప్ని తీసుకున్నాను. సో ఈ చాక్లెట్ సిరప్ని గ్లాస్కి డెకరేట్ చేసి రెడీ అయిపోయిన జ్యూస్ని సర్వ్ చేయడం. సో చూసారు కదండి, వితిన్ 5 మినిట్స్లో ఇంత టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ సిరప్తో పాటు కాజు కానీ బాదం కానీ అంటే మీ పిల్లలు ఏవి ఇష్టంగా తీసుకుంటారో చూసుకుని వాటిని చిన్న పీసెస్లో కట్ చేసి పైనుంచి డెకరేట్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మ్యాంగో జ్యూస్ అనేది మనకి చాలా థిక్గా వస్తుందండి. సో మనం కొంచెం వాటర్ ఎక్కువ యూస్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే 2 మీడియం సైజులో ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అలాగే 3 గ్లాసెస్ ఆఫ్ ఐస్ వాటర్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ మ్యాంగోస్తోనే మొత్తం ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ వరకు కూడా ఈ జ్యూస్ అనేది సరిపోతుందండి. సో చూసారు కదా, ఎంత టేస్టీగా ఉండే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకుని మ్యాంగో మిల్క్ షేక్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.